సన్నాయి పాటలు లేని ఎద్దు ఆడదు. ఎందుకంటే ఎద్దు తిరుపతిలో గుంటూరులో చదువు నేర్చుకున్నది. చిన్నప్పటి సంది మనం బడి పిల్లలకి పరీక్షలు ఉండేవో రామునికి అలాంటి పరీక్షలు ఉన్నాయి. అది మనం గిట్ట ఎట్ట పాస్ అయ్యి డిగ్రీ పాస్ అయ్యి మనం జాబ్ లెటర్ చేస్తామో ఎద్దు పాస్ అయితేనే ఆట ఆడుతుంది, లేకపోతే ఆట ఆడదు. సంవత్సరంన్నర శిక్ష దానికి దాని చదువు 1,50,000. గుంటూరు విజయవాడ అక్కడ నేర్పించి అది ఆట నేర్చినాక ఇక్కడ తెస్తాం. అట్ట నేర్స్తేనే ఎద్దు మనమే నెక్కితేనే మనకు మంటలు ఏమో అది ఊపిరి పడుతుంది. మనం చెప్తే వినకపోతే అప్పుడు మన ఎద్దు మన అక్కడ ప్రాక్టీస్ 3 సంవత్సరాలు అవుతుంది. మా తాన కొన్ని సంవత్సరాలతో ప్రాక్టీస్ అవుతుంది. మన సన్నా ఎట్టంటే అది ఎట్లా రావాలి. చిన్నపిల్లలు ఎట్లయితే అమ్మాయి చెప్తే ఎట్లుంటారో అట్లనే వినాలి. వినకపోతే చదువుకున్నది ఎద్దుగా మరి పరీక్షలు మొత్తం నేర్చిందా, లేకపోతే దాని బాగుంటది. మొత్తం మీకు ఈ జీవనాధారం ఏందన్నా? మరి ఇక జీవనాధారం అంటే చిన్నప్పుడు మా తాతలు గాని తండ్రులు గాని దాని మీద బతికిండ్రు.